సంవత్సరాన్ని చూడకుండానే కోల్పోయాం. అయినప్పటికీ దేవుని మహాకృప మనందరినీ కూడా క్షేమముగా దేవుడు ఉంచి మరొక రాత్రి దేవుని స్తుతించటానికి ఆయన కృప చూపించాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకొని త్వరగా మనం ముగిద్దాం. ఈ నూతన సంవత్సరంలో గడిచిన కాలమంతయు ఒకవేళ నీ జీవితంలో ఏ మేలును ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేదేమో, కానీ అయ్యా కొంచెం పెంచున్నానా, ఏంది డౌన్ అవుతుంది, ఒకవేళ పొందుకోలేదేమో, కానీ ఈ నూతన సంవత్సరంలోనైనను దేవుడు మన జీవితంలో మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు మేలుతో నింపును గాక. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి సర్వసత్యములకు నడిపించును గాక. ఈరోజు నా అంశం ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. మన జీవితంలో ఏదైనా ఒక మేలు కొదవై ఉన్నది అంటే దానికి కారణం ఎవరు? మనమే, కానీ మరొకరు కానే కాదు. నేర్చుకుందాం. మనమా ఇంకెవరైనా మనకు మేలు కలగకపోవటానికి ఎవరు కారణాలు? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? సింహపు పిల్లలైనా ఆకలిగొంటాయేమో, కానీ నన్ను ఆశ్రయించే వారికి నేను ఏ మేలు కొదవ చేయను అన్నాడు. భూమి మీద ఉన్నంత వరకు దీవెనలు మేలులు అవసరమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైన మేలేంటో చెప్పనా? అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పనా? మనము అందరము దేవుని సన్నిధిలో వారం కూడుకొని అని మాటలు వినబట్టే గొప్ప మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవా ఉండదు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనము చర్చికి వెళుతూనే ఉన్నాం, బాప్తిసం తీసుకునే ఉన్నాం, క్రమం తప్పకుండా సభలకు వెళుతూ ఉన్నాం. అలాగే క్రమం తప్పకుండా మనము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ టీవీల ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానం మనం వింటూనే ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలైనా మనం దేవుని మందిరానికి వెళుతూ దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా మన జీవితంలో ఏదో ఒకటి కొరత, ఏదో ఒకటి మేలు కలగకపోవటానికి కారణాలు ఏమిటి? దానికి ఎవరు కారణం? బైబిల్ ఏమని చెప్తుందంటే, ప్రభు ఏమంటున్నాడంటే, యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదవై ఉండదని దావీదు మహాభక్తుడు తన కీర్తనలో రాస్తా ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, సింహపు పిల్లలైన ఆకలిగుంటాయేమో, కానీ ఆయనని నమ్ముకున్న వారు, ఆయన ఆశ్రయించిన వారికి ఏం మేలు కొదవ చేయననే మాట కీర్తన గ్రంథం మనం చూద్దాం రండి. 34వ కీర్తన 10వ వచనాన్ని మీరు ఎవరైనా చదవగలిగితేనైనా జాగ్రత్తగా చదివి దేవుని వాక్యాన్ని సహాయం చేయాలి. చదువునా అది నాన్న. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఎవరంటున్నారు? దావీదు మహాభక్తుడు తన కీర్తనలో లేదా తన పాటలో తన యొక్క దేవుని పట్ల తనకున్న విశ్వాసము, నమ్మకము లేదా ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, సింహపు పిల్లలను అనే మాట ఎందుకు తీసుకొస్తున్నాడు? చాలాసార్లు కోడి పిల్లల గురించి మాట్లాడబడింది, పిచ్చుకగుల గురించి మాట్లాడబడి ఉన్నది, కాకుల గురించి విచారించండి అని వాటి గురించి మాట్లాడబడింది. కానీ సింహపు పిల్లల గురించి ఎందుకు తీసుకొస్తున్నాడయ్యా అంటే, అడవికి రాజు ఎవరు అంట? సింహమే. కానీ ప్రపంచానికి, దేశానికి రాజు ఎవరంట? మనం నమ్ముకున్న దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటాడు, సింహపు పిల్లలైన ఆకలిగుంటాయేమో, కానీ నన్ను నమ్మి నన్ను అనుసరించి నా మాటల ప్రకారం నడుచుకునే వారికి ఏ మేలు కొదవై ఉండదు అన్నాడు. మరి మన జీవితంలో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మనకు చాలా నష్టాలు గుండా, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా మేలు కొదవతోనే జీవిస్తున్నామే. కారణం ఏమిటి? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడే కదా.
మరి మన జీవితంలో ఎందుకు మేలులు పొందలేకపోతున్నాం? ఆలోచన చేద్దాం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు? నమ్మిన వారికే కాదండి, చర్చికి వెళ్ళినంత మాత్రాన కాదండి, వాక్యాన్ని విన్నంత మాత్రాన కూడా కాదండి, దాని ప్రకారం నడిచిన వారేనండి. ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డలారా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏం మేలు కొదవలేదు అన్నాడు కదా. అసలు యెహోవాను ఆశ్రయించడం అంటే ఏమిటి? ఏమిటి? చర్చికి వెళ్ళటమేనా? ప్రభుని నమ్ముకునటమేనా? వాక్యం వినటమేనా? లేదా బాప్తిసం తీసుకోవటమేనా? అసలు యెహోవాను ఆశ్రయించడం అంటే ఏంటో మీకు తెలియజేస్తాను నాన్న. రండి, సామెతల గ్రంథం మీరు చూడండి. సమయం లేదు, మనం త్వరగా కొన్ని విషయాలు నేర్చుకొని త్వరగా ముగిచ్చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో దావీదు కుమారుడైన సొలొమోను రాజు ద్వారా దేవుడు ఈ సామెతల గ్రంథాన్ని రచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకింపుము, నేను కలుగు చేయు తెలివిని పొందుకునుటకు నీ మనస్సు నాకిమ్ము. నెక్స్ట్ నాన్న చదువు. నీ అంతరంగమందు వాటిని నిలుపుకునుట ఎంతో మంచిది, అవి పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు అంటే ఏం చేస్తే యెహోవాను ఆశ్రయించినట్లు అవుతుందంట? ఒకటి, జ్ఞానుల ఉపదేశము వినాలి. రెండోది, మన మనస్సు ఎవరికి ఇవ్వాలంట? చెప్పాలి, ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలట. మూడోది ఏం చేయాలంట? అంతరంగములో దేవుని వాక్యమును నిలుపుకునుట మంచిది. దావీదు అంటాడు 119వ కీర్తనలో ఒక మాట, 9వ వచనములు అంటాడు చూడండి, యవనస్తులు తమ నడతను దేని ద్వారా శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టే కదా. అయ్యా, నీ ఎదుట నేను ఏ పాపము చేయకుండా ఉండులాగునా నా హృదయములో ఏం నింపుకుంటానన్నాడు? వాక్యము నింపుకుంటానన్నాడు. ఈ రోజున చాలామంది వాక్యాన్ని వింటున్నారు, అంగీకరిస్తున్నారు, కానీ అనుసరించట్లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు అన్నాడు. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. మనమే కరెక్ట్గా లేవు గనక మన జీవితాలలో అనేకమైన వాటిని కొదవతో జీవిస్తున్నాము, కొరతతో జీవిస్తున్నాము, ఇబ్బందులు గుండా వెళుతున్నాము, శ్రమల గుండా వెళుతున్నాము, నష్టాల గుండా వెళుతున్నాము. వాగ్దానం ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నేను రాజును గనక మీరు ఎవరు రాజులు అంటున్నాడు ఆయన. ఆలోచించండి, మిమ్మల్ని తలలా ఉంచుతాను కానీ తోకలా ఉంచును అన్నాడు ఆయన. మీరు అప్పిస్తారు కానీ అప్పు తెచ్చుకునేటట్లు చేయి చాపే విధంగా ఉంచనన్నాడు. మీకు మాట చెప్తాను, మన పిల్లలు మనం ఎలా ఉండాలనుకుంటాం ఒక్కసారి మీరు క్లారిటీ చేసుకుందాం. ఏమనుకుంటామంటే, నేనైతే నా కుమారుడు ఎలా ఉండాలనుకుంటానంటే, నేను కారం మెతుకులు తిన్నా నా కుమారుడు కారులో తిరగాలనుకుంటాను. నేను పూరి గుడిసెలో ఉన్నా నా కుమారుడు అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటాను. నేను సైకిల్ మీద వెళుతున్నా నా కుమారుడు మాత్రం ఫ్లైట్లోనే తిరగాలనుకుంటాను. మీకు ఒక మంచి మాట చెప్తాను, మట్టి మనుషులమైన మనమే మన పిల్లలు ఇంత గొప్పవారిగా ఉండాలని కోరుకుంటున్నామే, ఆ పరలోకపు తండ్రికి మనం పిల్లలం. మరి మనం ఎలా ఉండాలనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గట్టిగా చప్పట్లు కొట్టలేదు, ఆమెను అంటలేదు, మరి ఎందుకో మీరు నాకు అర్థం కాలేదు. ఆలోచించండి నాన్న. మనమే మన పిల్లలు ఇంత గొప్పవారిగా ఉండాలనుకుంటున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి నీవెలా ఉండాలనుకుంటాడు? అలా నువ్వు దీనత్వములో ఉంటే ఎవరికి నామర్థం. ఇప్పుడు నా కుమారుడు ఎక్కడన్నా అడుక్కునే స్థితిలో ఉన్నాడు అనుకోండి, పాస్టర్ గారంట ఆయన పెద్ద పెద్ద వాక్యాలు చెప్పడానికి మీటింగ్లకి సభలకు వెళ్తాడంట. ఆయనేమో కారులో లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఆడు చూడబోతే అడుక్కుంటున్నాడు అంటే ఎవరికి నా అవమానమో? ఆలోచించండి. దేవుడు ఆర్థికంగా ఆత్మీయంగా దీవిస్తాడు. గట్టిగా చెప్పట్లు ఆయన మాటలు మనం వింటే మనము మన పిల్లలు ఎంత బాగుండాలని కోరుకుంటున్నామో ఆ పరలోకపు తండ్రి కూడా అంతకంటే మనం గొప్పవారిగా
ఉండాలనుకుంటున్నాడు. మన జీవితంలో ఇవి కొదవవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? యెహోవాను మనం ఆశ్రయించట్లేదు. యెహోవాను ఆశ్రయించటం అంటే ఏమిటి? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళి దేవుని వాక్యం ఏదైతే చెప్పబడుతుందో అది విని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. విని విడిచిపెట్టి వస్తే ప్రయోజనం లేదు. బైబిల్ ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చాలు. ఈ మాట నిన్ను అడిగాడు అనుకోండి, పోనీ నన్ను అడిగాడు అనుకోండి దేవుడు, మరువకము అనే పదం వచ్చిందంటే మర్చిపోతున్నామనే కదా, విడిచిపెడుతున్నామనే కదా. మరొకము అనే పదం ఎప్పుడు వాడతాం మనం? ఎవరికైనా ఏదైనా పని చెప్పామనుకోండి, అది సరిగా చేయకుండా మర్చిపోయి వస్తున్నాడు అనుకోండి, ఈసారి ఏమంటాం మనం? నానా నేను చెప్పింది చక్కగా విను, మర్చిపోకుండా నేను చెప్పింది చేయము అంటే మర్చిపోతున్న వాడినే మరొకము అంటాం. బాగా వినాలి. దేవుని వాక్యం మనకేమని చెప్తా ఉందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. గైకుంటాను తండ్రి, అయితే నాకు లాభం ఏమిటి అని నువ్వు అడిగావనుకో, ఆయన అంటాడు, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని కలుగు చేస్తుంది నాన్న అంటాడు. కొట్టుగడిగా చాపట్లో ప్రేమను బిడ్డలారా. వై ఏంటి దేవుడు అంటున్నాడు? నా ఉపదేశమును, నా ఆజ్ఞలను, నా కట్టడాలను నీవు ఖచ్చితంగా ప్రకారంగా నడుచుకుంటే, మరి నడుచుకుంటాను తండ్రి నాకు లాభం ఏంటయ్యా నువ్వు అడిగితే, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని, లేదా ఇంకో మాట కూడా చెప్తాను, మేలును కలుగు చేస్తుంది. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా. ఎంతమంది అండి దేవుని వాక్యమిని దాని ప్రకారం నడుస్తున్నవారు? ఈ రోజున ఎలా ఉన్నారయ్యా అంటే, ఒక్కసారి మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. లోతు భార్య మాదిరిగానే ఉన్నారు. పాదాలైతే చెప్పరు, పాదాలైతే ఎటు వెళ్తున్నాయి? పాదాలైతే జీవం వైపే, కానీ మనసు చెప్పండి, మనసు హలో, పాదాలైతే దేవుని వైపే, మనసు ఎటు వెళ్తా ఉంది? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దుష్టుని ఆలోచన ప్రకారం నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోక. ఏం చేయమన్నాడు? దివారాత్రులు సినిమా సీరియల్ చూడమన్నాడా? 90% ఇప్పుడు చర్చికి వెళ్తున్న వారిలో ఈ సినిమాలు సీరియల్ మానేసిన వారిలో ఎంతమంది ఉన్నారే అంటే, నేను పోయిన కడల సభలు అడిగితే ఒక్కరు ఇద్దరు మాత్రమే చేతులు ఎత్తగలుగుతున్నారు. వాళ్ళు కూడా మరి ఆ ఒక్కలన్నా చేతులు ఎత్తపోతే బాగుంటుందో అని ఎత్తుతున్నారో కూడా తెలియదు నాకు. ఎక్కడికి పోవాలని మనం? దేవునికి హేయమైన కార్యములు చేయొచ్చు. దేవుని మందిరానికి వెళుతున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, దేవుని నమ్ముకున్నాను, అయినను నా జీవితంలో మార్పు లేదే. ఈ చర్చికి వెళ్తే మేలు కలగట్లా, ఆ చర్చికి వెళ్తాను, అక్కడికి వెళ్ళినా మేలు కలగట్లా, ఇంకో చర్చికి వెళ్తావు, ఇన్ని చర్చికి వెళ్తావు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మేలు కలగట్లా, ఆ పాస్టర్ గారి కాడికి పోతే మేలు కలుగుద్దేమని ఎంతమంది పాస్టర్లు మార్చేస్తావు? నీ బ్రతుకులు దేవుని మాటలు విని దాని ప్రకారం నడిచిన రోజే నీకు నిత్యమైన సంతోషం, నిత్యమైన ఆనందము, నిత్యమైన మేలు కలుగుతుంది. కొద్దిగడికి చప్పట్లో ప్రేమని బిడ్డలారా. నేను అన్నమాట వాస్తవమో కాదో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చూడండి. నన్ను ఒకసారి ఆ మాటను చదవండి. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఉపదేశం విని అది హృదయంలో నింపుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు ఎక్కడెక్కిస్తాడు అంటున్నాడు చూడండి. నా విశ్రాంతి దినమునందు వ్యాపారము చేయక నాకు ప్రతిష్ఠ దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకుయు లోకవార్తల ముసలమ్మ ముచ్చలు చెప్పుకొనకయు ఉండిన ఎడల
యెహోవా యందు ఆనందిస్తావు, నెంబర్ 1. రెండోది, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానన్నాడు. కొట్టుగట్టిగా చప్పట్ల ప్రేమ బిడ్డలారా, ఎంతమంది నేను వారం వారం ఒక్క ఆబ్సెంట్ కూడా పడకుండా చర్చికి వెళ్తున్నానయ్యా అన్నవారు చెప్పండి అంటే, నెలకొకసారి కనపడతారు, కొంతమంది 2 వారాలకు ఒకసారి కనపడతారు. ఇంకా బాధైన విషయం ఏంటో చెప్పనంటే, ఒకప్పుడు సినిమా థియేటర్కి కుటుంబం సమేతంగా వెళ్ళారు, ఏదైనా జాతర జరుగుతుందంటే, తిరణాలు జరుగుతుందంటే కుటుంబం సమేతంగా వెళ్ళారు, ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే తాళం వేసి కుటుంబం సమేతంగా వెళ్తారు. దేవుని మందిరానికి మాత్రం వంతుల ప్రకారం వెళ్తారు. ఈ వారం నువ్వు వెళ్ళు, ఈసారి వారం వీలైతే నేను వెళ్తాను. ఉన్నారా సిస్టర్? నోవాకు ఓడలోకి అందరు వెళ్ళారా, కొందరు వెళ్ళారా? మీరు చెప్పాలి. అందరా, కొందరా? అసలు అక్కడ చెప్పింది ఎవరి గురించి? అసలుకి నీవొక్కడివే నా దృష్టికి, లేదా ఈ తరములో నిందారహితుడుగా నీతిమంతుడుగా కనపడ్డావు కాబట్టి నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా. ఎంత ఉచితమైన కృపండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఓడంటే చెప్పనా, దేవుని మందిరమే నీకు ఓడ. ఎంతమంది అయితే ఆ ఓడలోకి వెళ్ళారో అంతమంది క్షేమంగా ఉన్నారు. బయట ఉన్నవారు క్షేమంగా లేరు. ఆ ఓడలో ఉన్నవారు సమాధానంగా ఉన్నారు, ఓడ బయట ఉన్నవారు సమాధానంగా లేరు. ఓడలో ఉన్నవారు సజీవంగా ఉన్నారు, ఓడ బయట ఉన్నవారు సజీవంగా లేరు. ఓడలో ఉన్నవారు ఆనందంగా ఉన్నారు, ఓడ బయట ఉన్నవారు దిక్కులేని సావు చావలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నువ్వు కాపాడుకోవాల్సింది, నువ్వు సంపాదించుకోవాల్సింది దేవుని సన్నిధిని. భక్తుడు ఒక మాట కోరాడు తెలుసా? ఏమని కోరాడో తెలుసా? అయ్యా, ఆస్తులు అంతస్తులు కాదు, పేరు ప్రతిష్టలు కాదు, మేడల మిద్దెలు కాదు, నాకు కావాల్సింది ఒకటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దీవించమన్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఎంతమంది అడుగుతున్నారు నాన్న ఈ రోజున? గర్భఫలం లేదంటారు, పిల్లలు లేరంటారు, లేకపోతే ఆస్తి లేదంటారు, అప్పులు ఉన్నాయంటారు, రోగం ఉందంటారు. ఇవన్నీ ఎలాగైనా ఆయన నీతిని, ఆ రాయనిత్యాన్ని వెతికితే ఇవన్నీ సరి చేస్తాడు, సరి చూస్తాడు, బాగు చేస్తాడు. కొట్టుగడిగా చప్పట్లో. కావాల్సింది, ముందు మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దీవించు తండ్రి. అప్పుడు అవన్నీ నా వెనక పరుగెత్తుకుంటూ వస్తాయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. కొట్టుగడిగా చప్పట్లో. ఒక ఆయన పాట రాశాడు. ఏం పాట తెలుసా? నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎంత అమాయకుడండి పాపం. మనకంటే తెలివి లేనోడండి పాపం ఆయన. ఏమంటున్నాడు? నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన పాపం తెలియక, తెలివి లేక అలా పాడుకున్నాడు, అలా రాశాడు. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? ఇవన్నీ ఇస్తే చాలు యేసయ్యా, ఎక్కడికైనా మేమంతా వస్తామేసయ్యా. ఒక కారు చాలయ్యా, ఒక బైకు చాలయ్యా, ఒక చూటీ చాలయ్యా, ఒక కోటి చాలయ్యా, ఇవన్నీ ఇస్తే చాలు యేసయ్యా, ఎక్కడికైనా మేమంతా చెప్పరేవండి వస్తాం యేసయ్యా. ఆయన ఏమంటున్నాడంటే, ఇవే వద్దు నాయన, నువ్వు ఉంటే నాకు చాలు అంటున్నాడు. మనకు ఎలా కనపడుతున్నాడంటే తెలివినోడు కనపడుతున్నాడు అనుకుంటున్నావు. కాదో, నువ్వుంటే అవన్నీ నా వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాయి. కొట్టుగడిగా చెప్పండి. ముందు నువ్వుంటే అవన్నీ నా వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించే వారు ఎంతమంది ఉన్నారండి? దేవుని వాక్యం మీద ఆధారపడుతున్న వారు ఎంతమంది? విన్నదాని ప్రకారం ఎంతమంది నడుస్తున్నారు? బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రమును వినువారు నీతిమంతులు కారు గాని దానిని విని దాని ప్రకారము ప్రవర్తించు వారే నీతిమంతులు అవుతారు. కొద్దిగడిగా చప్పట్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యము వినంత మాత్రాన కాదు,
దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన కాదు, ఏదైతే విన్నావో అది హృదయంలో నింపుకోవాలి. హృదయంలో ఏదైతే నింపుకున్నావో దాని ప్రకారము క్రియల్లో కనిపించాలి. గట్టిగా చప్పట్లో. అప్పుడు నువ్వు యెహోవాను ఆశ్రయించినట్లే. ఏమన్నాడు? జ్ఞానుల ఉపదేశమునకు చెవియొగ్గము. నెంబర్ 1, సేవకుడు చెప్పే వాక్యానికి చెవియొగ్గము. మరి దేనికి చెవియొగ్గిస్తాం? కల్పనా కథలకు, ముసలమ్మ ముచ్చట్లకు, ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట, ఆ అమ్మ ముచ్చట, ఈ అమ్మ ముచ్చట అంటే పిల్ల కూడా జారిపోద్ది, చంకలోనున్న పిల్ల కూడా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని షాలేము రాజా ఆదరిస్తావని. నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సంపద నీవే, నా ఆధారము నీవే. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకుంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని షాలేము రాజా ఆదరిస్తావని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూసినా శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూసినా శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా,
నీలోనే నెమ్మదిని పొందుకుంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకుంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని షాలేము రాజా ఆదరిస్తావని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూచిన ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూచిన ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచియుంటిని యేసయ్యా, నీలోనే నిజ ప్రేమను పొందుకుంటిని నేనయ్యా, నీలోనే నిజ ప్రేమను పొందుకుంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని షాలేము రాజా ఆదరిస్తావని.